ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జునోవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ఈ విధంగా పలికాడు: ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే ధ్యానించేవారు, భజించేవారు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపాన్ని ఆరాధించువారు, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించేవారు ఉన్నారు. ఈ రెండు విధాలైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు ఈ విధంగా అన్నారు: పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్తులై ఎప్పుడూ కూడా నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమున నన్ను ఆరాధించే భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకుని వారు, సకల భూతాలకును హితముని కోరువారును, సర్వ ప్రాణులను సమభావంతో చూసేవారు యోగులు అనబడతారు. అలాంటి వారు మనోబుద్ధులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన సర్వరూపము కలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులే ధ్యానం చేస్తూ భక్తితో ప్రార్థిస్తూ ఆ పరబ్రహ్మమునే పొందుతారు. ఏసోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి గల మనస్సు కలవారైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినటువంటిది. ఎందుకంటే దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టతరమే అవుతుంది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నిటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపాన్ని అచంచలమైన భక్తి యోగంతో ఎప్పుడూ చింతన చేస్తూ ఉంటారో, భజిస్తూ ఉంటారో, తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, నాయందే మనస్సును లగ్నం చేసుకున్న అట్టి పరమభక్తులను నేను శీఘ్రంగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను. మయ్యేవ మనాధస్త్వా మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః. ఓ అర్జున, నీ మనస్సును నాయందే నిలుపుకో, నాయందే బుద్ధిని లగ్నం చెయ్యి, తర్వాత నాయందే స్థిరంగా ఉంటావు. ఇందుకు ఏమాత్రము సందేహానికి తావులేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, మనస్సును స్థిరంగా నాయందే నిలుపటానికి సమర్థుడు కాకపోతే అభ్యాస యోగము ద్వారా నన్ను పొందటానికి నీవు ప్రయత్నం చెయ్యి. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. అభ్యాసం చేయడానికి అశక్తుడు అయినట్లయితే మత్పరాయణుడవై కర్మలను ఆచరించు. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించటం ద్వారా కూడా నన్నే పొందగలవు.
తథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కుర్యాతాత్మవాన్. మత్ప్రాప్తికై కావలసినటువంటి యోగాన్ని ఆశ్రయించి సాధన చేయటానికి నీవు అశక్తుడైనట్లయితే మనోబుద్ధి ఇంద్రియాదులను వశంలో ఉంచుకొని సకల కర్మ ఫలాలను త్యజించు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. తత్వము ఎరుంగకయే చేయు అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైనటువంటిది. కేవలము పరోక్ష జ్ఞానం కంటే అనగా అనుభవరహితమైన జ్ఞానం కంటే శాస్త్ర పాండిత్యం కంటే కూడా పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టమైనటువంటిది. ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైంది. ఎందుకంటే త్యాగం వలన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యాతాత్మ దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్త సమే ప్రియః. ఏ ప్రాణి యందు ద్వేషభావము లేనటువంటి వాడు, పైగా అన్ని ప్రాణుల యందు ఎంతో ప్రేమగా కరుణ కలవాడు, మమతాహంకారం లేనివాడు, సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా సమభావం కలిగి ఉండేవాడు, అపరాధిని కూడా క్షమించేటువంటి వాడు, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడయ్యుండి యోగి, శరీరేంద్రియాలను వశంలో ఉంచుకొనినవాడు, నాయందు దృఢమైన నిశ్చయం కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్య చ మే ప్రియః. లోకమున ఎవ్వరికి క్షోభ కలిగించినటువంటి వాడును, ఎవరి వలనను తాను ఉద్వేగానికి గురి కానటువంటి వాడును, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారాలు లేనివాడును ఒక భక్తుడు నాకు ఎంతో ప్రియుడు. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. ఏమాత్రము కాంక్ష లేనటువంటి వాడును, శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడు, దక్షుడును పక్షపాత రహితుడును, ఎటువంటి దుఃఖాలకు చెలింపని వాడును, సమస్త కర్మల యందును కర్తృత్వాభిమానం లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. ఇష్టమైన వస్తువు దొరికితే పొంగిపోయినటువంటి వాడు, దేని యందును ద్వేషభావం లేనివాడు, దేనికిని బాధపడినటువంటి వాడు, దేనికిని ఆశింపనటువంటి వాడు, శుభాశుభ కర్మలను త్యజించిన వాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువుల ఎడ స్నేహితుల ఎడ సమభావంతో మెలిగేటువంటి వాడును, అవమానం జరిగిన పొగడ్తలు పొగిడిన శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలగు ద్వంద్వాలను సమానంగా స్వీకరించేటువంటి వాడు ఆసక్తిరహితుడును. స్వీయ నిందాస్థితిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్థుతులకు చెలింపనటువంటి వాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దాంతితో తృప్తి పడేవాడు, నివాస స్థానాలయందు మమతాశక్తులు లేనివాడు, స్థితప్రజ్ఞుడు అగు భక్తుడు నాకు ఇష్టమైనటువంటి వాడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే యద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే నమ్మి నా యందు ఆసక్తి గలవారై ఈ అమృత రూపమగు ధర్మాన్ని చెప్పబడిన ప్రకారము
అనుష్ఠిస్తూ ఉంటారో అటువంటి భక్తులు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోऽధ్యాయః.